ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఏది ఒకటి చూపించండి. ఒక్కటి పసుపు కుంకుమ. అయ్యో అది ఎలక్షన్ కోసం. రుణమాఫీ అన్నది పాపం ఇంకా బ్యాంకర్ల దగ్గర డిఫాల్ట్గా మిగిలిపోయారు రైతులు ఇప్పటికి కూడా. ఇంకా ఎక్కడ ఆయన సంక్షేమ పాలన ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలా లేదంటారా పాలన? అసలు ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా లేదు. ఎందుకనంటే ఆయనకి చేసే బుద్ధి లేదు, ప్రజలకు మేలు జరగాలని ఆలోచన లేదు, ఈయనకి ఆలోచన ఉంది. అదే వయసు అయిపోయింది కదా, అందుకు చివరి ఎన్నికలు. ఆయన చివరి ఎన్నికలు అయితే జనాలు నాశనం అవ్వాలి ఆయనకి ఓట్లేసి. ఖచ్చితంగా ఎవరు ఖచ్చితంగా ఏంటంటే సంక్షేమ పథకాలతో కుటుంబం సంతృప్తిగా ఉంది. అట్లాంటప్పుడు వారికి ఎందుకు ఇస్తారు పాలన? 14 సీఎం చేశాడు, 40 ఏళ్ళు రోజు వింటానే ఉన్నాం మన వార్తల్లో. 14 సీఎం ఏ లెక్కన చేశాడు, దొడ్డిదారిని వచ్చాడు. ఈ రోజు వరకు ఇంకోటి పక్కన భుజం మీద కండవాలైతే ముందు రోడ్డు మీద రాలేడు. అతను ఎట్లా 14 చేశాడు ఏదో. 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయారని చెప్పేసి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు అది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే అతను అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితే లేదు. 175 సీట్లు అనుకున్నారు. 175 కాదు, మినిమం 150 నుంచి 160 స్థానాలు గట్టిగా గెలుస్తారు. జగన్ అధికారంలోకి రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం పరువు పోయిందని చెప్పేసి అంటున్నారు. మీ ఛానల్ న్యూస్లు కానీ లేకపోతే ఇండియా టైమ్స్ కానీ ఇతర ఛానల్స్ సర్వేలు చేస్తూ ఉన్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరే క్యాపిటల్ ఒకటే లేదు కానీ అన్ని విషయాల్లో ముందు అగ్రగామిగా ఉందని చెప్పేసి మీ సర్వేలు తెలుస్తున్నాయి. మళ్ళీ మీరు ఎట్లా అడుగుతారు మేడం? అది అంటారు వాళ్ళ ఇష్టం, నోరు ఉంది ఏదైనా మాట్లాడాలి వాళ్ళు. అన్ని వర్ణాలకి న్యాయం చేసుకుంటా పోతున్నారు. అది ఇప్పుడు ఇంకోటి, దీంట్లో ఈ సంక్షేమ పథకాల్లో పార్టీలతో పని లేదు, కులంతో పని లేదు. అసలు అతను కమ్మ లేకపోతే నాయుడా లేకపోతే మాల మాదిగ వేరే క్యాష్తో పని లేకుండా డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నాడు. డైరెక్ట్గా అర్హుడైతే ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారు? 2 కుమారులు ఉండి ఒక కొడుకు ఇల్లు ఉండదు కాబట్టి ఇల్లు ఖచ్చితంగా స్థలం ఇచ్చాడు. స్థలం కట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసారా? వైసీపీ పాలన రౌడీ పాలన, రాక్షస పాలన, రౌడీలు గోండాలు ఎక్కువైపోయారు ఈ పాలనలో అంటున్నారు. పాపం విషయం ఏంటంటమ్మా, అది గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పాలన. అది ఇప్పుడు గతంలో ఆయన ఉన్నప్పుడు ఇంత మీడియా లేదు. ఆ మీడియా వల్ల ఎక్స్పోజ్ కాల. అతను చేసిన పాలనని ఆయన చేశాడు కాబట్టి ఊహిస్తున్నాడు అట్లా. ఇక ఈరోజు ఏదైనా చిన్న ఇన్సిడెంట్, ఒక దళితుడికి ఇన్సిడెంట్ జరిగితే మంత్రులు కానీ లేకపోతే సబ్ కమిటీ వేసి కానీ ఆన్ ది స్పాట్ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి దానికి కాంపెన్సేషన్ ఏంది, నష్టపరిహారం ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది మొత్తం దగ్గర నుండి చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎట్లా పోలుస్తాం దానికి ఆయనతో? చంద్రబాబు గారి హయాంలో ఎక్కడో వాళ్ళ స్వలాభం కోసమే కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఎక్కడ ఉన్నాయండి ఎలక్షన్లు ఇచ్చిన హామీలు? చంద్రబాబు గారి ప్రభుత్వంలో చాలా తక్కువ అమలైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 80% పైనే ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. అలాగేం లేదండి. చివరి ఎన్నికలంటే ఆయన వయసు పైబడు మతి మరుపుతోనో లేకపోతే ఓడిపోతామనే భయంతోనో ఇలా మాట్లాడుతున్నారు తప్పితే అతను చివరి ఎన్నికలు ఏమీ కాదు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ జరుగుతుందండి రౌడీజం? ఇదంతా కేవలం జనాల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మాట్లాడే మాటలే తప్పితే ఎక్కడ రౌడీజం జరగట్లేదు. చక్కగా శాంతి పద్ధతులు ఆంధ్రప్రదేశ్లో చాలా సవ్యంగా ఉన్నాయండి. రౌడీలు గోండాలు ఎక్కువైపోయారు, ఎక్కడ పెట్టినా సరే వైసీపీ రౌడీ గోండాలు పాలన చేస్తుందని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఎక్కడ చెప్తున్నా కదండి, ఎక్కడ చిన్న గొడవ కూడా జరగలేదు. వాళ్ళే కావాలని వాళ్ళ పార్టీ వాళ్ళ చేత గొడవలు సృష్టించి దాన్ని ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతుందని చెప్పి ఒక లేనిపోని అపోహను క్రియేట్ చేసి జనాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తప్పితే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి మీద దాడి చేయలేదు. చాలా శాంతియుతంగా ఉన్నారు, సమన్వయంతో ఉన్నారు. అంటే ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు కదా, ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వరంటారా చంద్రబాబు నాయుడు గారికి? లేదండి, ఆయన 14 ఏళ్ళు కాదు, ఇంకా ఆయనకి ఛాన్స్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు యువకుడు, అదేవిధంగా మా తెనాలి శాసనసభ్యులు యువకుడు కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే అభివృద్ధి చేశారో, ఎవరైతే సంక్షేమం అందిస్తున్నారో వాళ్ళకి పట్టం కడతానికి రెడీగా ఉన్న ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాం.
అంటే మా హయాంలో 40,000 కంపెనీలు తీసుకొచ్చాం, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇప్పుడు జగన్ రాగానే ఉన్న ఉద్యోగాలు కూడా పీకేశారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదంతా గ్లోబల్ ప్రచారం అండి. ఎక్కడ ఉద్యోగాలు పీకేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, తర్వాత సచివాలయ వ్యవస్థ అయితేనేమి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వలన కూడా చాలా ఉద్యోగాలు కల్పించి అందరికీ ఉపాధి కల్పించడం జరిగింది. ఓన్లీ తెలుగుదేశం పార్టీ చేసే గ్లోబల్ ప్రచారం మాత్రమే తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఎక్కువ ఉపాధి కల్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చి మేమే జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే జరిగే విమర్శలు తప్పితే వాస్తవంలో మాత్రం అదేం లేదండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నమైన మెజార్టీతో గెలుస్తారని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. వాళ్ళే చెబుతున్నారు, ఇన్ని పథకాలు ఇస్తున్నారు, జనాన్ని సోమరిపోతులు చేస్తున్నారు, వాళ్ళే చెబుతున్నారు. మళ్ళీ ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన వాళ్ళు అంటున్నారు. ఏం మాట ఇస్తే మరి 23 సీట్లు ఎందుకు వచ్చినాయి చంద్రబాబుకి? ఇస్తే 23 సీట్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి. అతను నమ్మలేదు జనాలు నమ్మలా. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు 151 సీట్లు వచ్చినాయి. ఈసారి 175. అది మరి సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలు సోమరిపోతులు చేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అంటున్నారు కదా, దాన్ని రాష్ట్రాన్ని అప్పులు మరి వీళ్ళు ఏం చేస్తారు? వచ్చి అంటే ఉన్నాయన్నీ తీసేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ తీసేసి ఏం పథకాలు ఇస్తారు వీళ్ళు? అది చెప్పానండి. సోమరిపోతులు చేశారు, జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. మరి మీరేం చేస్తారు? ఈ పథకాలన్నీ తీసేస్తారా? ఒకసారి జనాల్లో వచ్చి చెప్పానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ మేము తీసేస్తాం, మీరు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పని తీసేసి ఏం చేస్తారు వీళ్ళు? అంటే ప్రజలకి సంక్షేమ పథకాలని ఇచ్చేసి జనాలను మోసం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి ఏం మోసం? వాళ్ళ కొడుకును వాళ్ళని మోసం చేశాడని ఇక జనాలందరినీ మోసం చేసినట్టేనా? అలా కాదండి. మీరు గెలవలేదు, అధికారంలో రాలేదు, మీ కుటుంబంలో నారా వారు కానీ లేకపోతే నందమూరి వాళ్ళకి కానీ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మీరు చెప్పుకున్నారు జనాల్లో. అంటే మీకు ఇబ్బంది కలిగితే జనాలందరికీ ఇబ్బంది కలిగినట్టే. ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళ కుటుంబాలకు తప్పించి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవే నా చివరి ఎన్నికలు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటారు, ప్రజలు ఇస్తారంటారా? చివరి ఎన్నికలే అయిపోయింది. ఇక చంద్రబాబుకి ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. గెలిచి ఏం చేస్తాడు? ఆయన మైండే సరిగ్గా పనిచేయట్లా, అయిపోయింది. వృద్ధాప్యం వచ్చింది, అదేదో అంటారు చూసారా, కొంచెం శాతస్థం అని, అది కూడా వచ్చేసింది. వాడు కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. అది తీరని ఆశ, నెరవేరని కళ. ఈయన వయసు అయిపోయింది, వాడు పనికి రాకుండా పోతాడు. రేపు 2024 తర్వాత ఇక బాలకృష్ణను నారా లోకేష్ కలిపి సినిమాలు తీసుకోవడం. ఏం తీశాడు పరువు? ఎవరు పరువు తీశాడు? అప్పులు చేయనోడు ఎవరు? కేంద్రం ఎంత అప్పు ఉందో తెలుసా వీళ్ళకి? కేంద్రం ఎంత అప్పు ఉంది? వరల్డ్ బ్యాంక్ ఎంత అప్పు ఉంది? అంటే అప్పు తీసుకురాకుండా వీళ్ళు జేబుల నుంచి ఏమైనా పరిపాలించారా? అట్ట కాదండి. 2019 ముందు నువ్వు ఈయన 40 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాలు చేశాను అని చెప్పని అన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ₹1 అప్పు తేకుండా పరిపాలించాడా? 40,000 కంపెనీలు వచ్చినాయి, 40,000 కంపెనీలు వచ్చినాయి, తీసుకొచ్చాము మేము, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అనే నారా లోకేష్ అంటున్నాడు. అవును కంపెనీలు వచ్చినాయి. మంగళగిరిలో నారా లోకేష్ 6గురికి తోపుడు బళ్ళు ఇచ్చి 6 లక్షల ఉద్యోగాలు తెచ్చాను అంటున్నాడు. 6 తోపుడు బళ్ళు ఇచ్చాడు. కంపెనీలు లేవు, వాడు బోందా లేవు.